అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అదే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ భరోసా కార్యక్రమాలు కూడా ఈ నెల ఏదైతే 6 నుంచి కూడా ఇంటింటి సర్వే చేపడుతుంది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు నిన్న జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ఓ కావచ్చు, వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన భూములను ఎవరైతే సాగు చేస్తున్నారో వారిని డీటెయిల్స్ సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో ఏదైతే ఎంఆర్ఓ గారు ఉన్నా మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా సేకరిస్తున్నారు? రైతు భరోసాకు ఏమేమి గైడ్లైన్స్ ఉన్నాయి? రైతు భరోసాలో ముఖ్యంగా సాగుకు పనికొచ్చే భూమి ఏది, సాగుకు పనికిరాని భూమి ఏది అనేది ఐడెంటిఫై చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఏదైతే కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్నాయో, నాన్ అగ్రికల్చర్కి పనికిరానివి, అట్లాంటివి లేఅవుట్లు అయినవి కానీ, ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసినవి కానీ, ఇటువంటింటిని పౌల్ట్రీ ఫార్మ్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని చూసి ఫీల్డ్ మీద వచ్చి వెరిఫై చేసి దానిని నోట్ చేసుకుంటున్నాం. ఇవి నోట్ చేసుకున్నవి 21వ తారీఖు నుంచి 25 వరకు గ్రామసభ ఉంటుంది. విలేజ్లో గ్రామసభలో అందరి ప్రజల ముందర చదివి వినిపించి ఇవన్నీ నాన్ అగ్రికల్చర్ ఉన్నాయి, ఇవి మిగతావన్నీ అగ్రికల్చర్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గ్రామసభ తీర్మానం అయిన తర్వాత హైయర్ ఆఫీసర్స్కి మనం రిపోర్ట్స్ పంపిస్తాము. అంటే గ్రామసభ ఫీల్డ్ మీద ఎంక్వైరీ చేస్తున్నాము. ఇవన్నీ మా ఫీల్డ్ ఎంక్వైరీకి కొద్దిగా డిస్టర్బ్ కలిగే పరిస్థితి కాబట్టి దయచేసి మాకు సహకరించి మా ఎంక్వైరీ మమ్మల్ని చేసుకొనివ్వండి. రైట్. ముఖ్యంగా రైతు భరోసా ఓకే, అగ్రికల్చర్ భూములు ఏమున్నా మీరు సేకరించి రిపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు. ముఖ్యంగా అయితే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో ఏ విధంగా మీరు సర్వే చేస్తున్నారు? సీఎం గారు లాంచింగ్ చేసే 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, న్యూ రేషన్ కార్డ్స్, ఈ 4 స్కీమ్ల మీద ఫీల్డ్ విజిట్ చేస్తున్నాము. మా టీం మెంబర్స్ అందరం ఫీల్డ్ విజిట్ చేసి చూస్తున్నాము. ఇట్లా గ్రామ సభలు పెట్టడానికి, ఫీల్డ్ విజిట్ చేయడానికి మేము షెడ్యూల్ కూడా ఇచ్చినాము. ఆ షెడ్యూల్ ప్రకారంగా అన్ని విలేజ్లో ఎంక్వైరీ చేస్తున్నాము. దాన్ని ప్రాపర్గా మా టీం అందరూ ఎంక్వైరీ చేసి విలేజర్స్ అందరినీ పెట్టుకొని చూసి ఫైనలైజ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్. మొత్తం మీద కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏవైతే 4 రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కూడా ఈ రోజు నుంచి కూడా 21 తారీఖు వరకు కూడా గ్రామాన్ని కూడా ఇంటింటి సర్వే చేస్తున్నాం. ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన సాగు చేసిన రైతులకే రైతు భరోసా కార్యక్రమం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో, ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్లు మెయిన్గా మేము గుర్తిస్తున్నాం. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా గుట్టలకు, చెరువులకు, అలాగే వెంచర్లో కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నమూనా తీసుకొచ్చింది. ఏదైతే సాగు చేసిన రైతుకు ప్రతి ఒక్కరికి రైతు భరోసా కల్పించే విధంగా తీసుకురావాలన్న నిర్దేశంతో కూడా నిన్న జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఈ రోజు నుంచి కూడా మహబూబ్నగర్ జిల్లాలో కూడా సర్వే కొనసాగుతుంది. ఈ సర్వే 21 లోపల కూడా గ్రామ సభలు నిర్మించి గ్రామ సభలో ప్రతి గ్రామ సభ ఏర్పాటు చేసి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించిన ఎవరు అర్హులు కాదనే విషయాన్ని కూడా గ్రామ సభ తీర్మానంలో నిర్దేశించిన తర్వాతనే పై ఆఫీసులకు పంపిస్తామని చెప్పి ఇక్కడ అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, టీం మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.